గామి గురించి ఫస్ట్ నేను ఏంటంటే ప్రీ రిలీజ్ వెళ్ళాను. అది అదిరిపోయింది. మన విశ్వక్సేన్ గెటప్ కానీ, ఆ డైరెక్టర్ గారు ఆ విజువల్స్ కానీ, మన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా మన నాగ్ అశ్విన్ గారు ఆయన ఎంకరేజ్ చేయడం కానీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఏమంటానంటే ఇప్పుడు నేను నవదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. నవదీప్ ఏంటంటే తక్కువ మందిలో ఇప్పుడు మన భీమా సినిమా వచ్చిన మధ్యాహ్నం వెళ్తాం. నేను గామి ఎందుకు వెళ్ళాలంటే మహాశివరాత్రి. సో ఏంటంటే మనకి రేపటి పౌరులు టీ కృష్ణ గారు అబ్బాయి భీమా, గోపీచంద్ గారు అబ్బాయి సినిమా చూసిన తర్వాత గామికి వెళ్తాను. సో ఈ నవదీప్ గురించి ఏం చెప్తానంటే మొన్న అద్భుతంగా చెప్పాడు. ప్రతి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వీకెండ్ ఇలా సినిమా గురించి ఎదురు చూస్తూ సినిమాలు చూసేసి మళ్ళీ సినిమా వాళ్ళని తక్కువగా మాట్లాడతారు. అలాంటిది మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో అదరకొట్టాడు. సినిమా పిచ్చి మాకు కాదు. మేము సినిమా తీసి బయటకు వస్తే మీరు ఇచ్చే అభిమానం మీ పిచ్చి కూడా మాకు అంటించేస్తారు. యాక్చువల్గా సినిమా పిచ్చి మేము యాక్ట్ చేసే వాళ్ళకి కాదు, చూసే వాళ్ళకి ఎక్కువ ఉందని ఎంత గొప్పగా చెప్పాడు. సో ఏంటంటే ఇప్పుడు మన శంకర్ మహాదేవన్ గారికి సెల్యూట్. మహాప్రాణదీపం ఆ పాట కూడా మన మెగాస్టార్ గారి సినిమాలో, అది అర్జున్ గారి సినిమాలో ఆ శివుడి పాట ఏంటంటే నవదీపాన్ని ఏంటంటే ఇప్పుడు మన విశ్వక్సేన్, మన మేజర్, మన డైమండ్ గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళు దేర్ హ్యావింగ్ వండర్ఫుల్ టైమ్, మంచి సబ్జెక్ట్స్, దేర్ మేకింగ్ ద ఫుల్లెస్ట్ ఆఫ్ టైమ్. విశ్వక్సేన్ చెప్తాను. నవదీప్ ఇప్పుడని కాదు చెప్పనన్నా ఫుల్గా నేను వెళ్తాను. గామి గ్యారంటీ హిట్. అది ఆ సినిమా అదిరిపోతుంది. వాళ్ళంతగా 6 ఏళ్ళు అంటే మామూలు విషయం. నేను మధ్యాహ్నం చెప్తున్నాను కదా, శివరాత్రి మాసం మార్నింగ్ కాదు. ఇప్పుడు నేను అందుకనే కొంచెం లేట్గా వచ్చాను. వెళ్తాను షార్ట్గా. ఏంటంటే ఇప్పుడు శంకర్ మహాదేవన్ గారి పాట చాలా బాగుంది గామిలో. సో నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు గామిలో శంకర్ మహాదేవన్ గారి పాట ఇప్పుడు చూస్తున్నాం కదా. నవదీప్ 2005లోనే మొదటి సినిమా అనే సినిమాలో నిన్నైనా నేడైనా ఒకలాగే ఉండేనా అనే పాట ఎప్పుడో మన పీక్స్కి వెళ్ళిపోయాడు. సో ఏంటంటే మన నవదీప్ అన్న మొన్న మెగాస్టార్ గారికి మన అవార్డు వచ్చిన ఫంక్షన్లో కూడా వేటూరి గారి పాట జీవితమే ఒక ఆట సాహసమే పూబాట పాడి ఎంతో ఆయన గ్రాటిట్యూడ్ తెలిపాడు. సో ఏంటంటే మన విశ్వక్సేన్ గురించి ఏం చెప్తానంటే అన్న ఒకటే చెప్తున్నా, నేను కూడా ఫస్ట్ ఏంటంటే జస్ట్ లక్కీ ఫెలో అని అనుకున్నాను. అలాంటిదే ఆ రోల్స్ మన లిరిసిస్ట్ కృష్ణ చైతన్య గారు చెప్పినట్టు ఆయన దాంట్లో ఒక హీరో కాదు, నిజంగా ఆ క్యారెక్టర్లో ఒదిగిపోవడం. అలాగా నేను ఒకటే చెప్తున్నాను, మన నవదీప్ లాగా ఎప్పుడో వచ్చి ఇప్పటికి కూడా అలాగే స్టడీగా పొల్యూట్ అవ్వకుండా అలా ఉన్నట్టు నేను మన విశ్వక్సేనానికి కూడా చాలామంది ఏంటంటే పాలిటిక్స్ అని అన్ని ప్రీ రిలీజ్లో ఎక్కడైనా సరే డిస్ట్రాక్ట్ చేస్తారేమో. విశ్వక్సేన ఇలాగే ఉండాలి. ఒకప్పుడు మెగాస్టార్ అలాగో ఇప్పుడు అందరికీ నువ్వు గుర్తు చేస్తున్నావు. సో ఏంటంటే యువర్ జర్నీ షుడ్ గో ఆన్. ప్లీజ్ డోంట్ గెట్ పొల్యూటెడ్. యు ఆర్ వెరీ యంగ్. సినిమాలు మంచి సినిమాలు ఇవే. పాలిటిక్స్ అనేది ఏంటంటే ఫ్యూచర్లో వచ్చినప్పుడు నీకు ఏది రాసి పెట్టిందో అది వస్తుంది. డెఫినెట్గా మేము అందరూ సపోర్ట్ చేస్తాం.